ప్రొసీడ్. మై లార్డ్, పౌర హక్కుల సంఘం నేత రాజ్ గోపాల్ గారి మర్డర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ కింద బండి సూర్యప్రకాష్ సన్ ఆఫ్ బండి సత్యనారాయణని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. మా వాడికి ఏం తెలియదు మేడం, వాడు అమాయకుడు. వీళ్ళే కావాలని ఇదంతా చేస్తున్నారు. వాడికి ఏం తెలియదు మేడం, వాడికి ఏం తెలియదు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. డిఫెన్స్ లాయర్ ప్లీజ్. మై లార్డ్, ఇతను హత్య చేసిన రాజ్ గోపాల్ స్వతహాగా లాయర్ అవ్వడం వల్ల ఇతని తరపున ఎవరూ వాదించకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఇతనే ఈ హత్య చేశాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎస్ మ్యామ్. హత్య జరిగిన రోజు సస్పెక్ట్ విక్టిమ్ని 3 times ఫాలో చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉంది మేడం. చూపించు. మ్యామ్, 3 times రెక్కి చేసి రాత్రి 10 o'clockకి మర్డర్ చేశారు మేడం. మర్డర్ జరిగిన 3వ రోజు ఇతను 10 lakhs కొత్త ఫ్లాట్ కోసం అడ్వాన్స్ కట్టాడు మేడం. అప్పు చేశాడు. ఆ 10 లక్షలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? సుపారీ తీసుకున్నాడా? మర్డర్కి 10 లక్షలకి సంబంధం ఏంటి? పోలీసులు విచారించి అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది. కాబట్టి 5 days ఇతని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. మేడం, ఆ 10 లక్షలు అప్పుగా తీసుకున్నాను మేడం. మా కాలనీలో పరమేశ్వర గారి దగ్గర తీసుకున్నాను. కావాలంటే మీరే ఆయన పిలిపించి అడగండి మేడం. నిన్ను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. మేడం, ఈ పోలీసులను కావాలని ఇరికిస్తున్నారు మేడం. సైలెన్స్. ఆ రాజగోపాల్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. ప్లీజ్ మేడం, ఈ మర్డర్ నేను చేయలేదు మేడం. సైలెన్స్ సైలెన్స్. నీ వాదనలు డిఫెన్స్ లాయర్ ద్వారా కోర్టుకు వినిపించవచ్చు. లీగల్ ఎయిడ్ సర్వీస్ నుండి ఒక లాయర్ని ఇతని కోసం అపాయింట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. 3 days గ్రాంటెడ్ ఫర్ కస్టడీ. మేడం, ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ ద పోలీస్ మేడం. ఈ సీఏ కిషోర్ నన్ను వాంటెడ్ గా కేసులో ఇరికిస్తాడు మేడం. ప్లీజ్ సేవ్ మీ సూర్య. నాన్న సరే అత్యవరికి లड़की ఎవరు ఉన్నారా? सर ఒక్క నిమిషం సార్. సూర్య ప్రకాష్ సార్ కస్టడీకి ఇచ్చారు సార్. సూర్య నాన్న నా కొడుకుని వదిలిపెట్టండి. ప్లీజ్ సేవ్ మీ నాన్న. సూర్య ఈ మర్డర్ నేను చేయలేదు నాన్న. ఆగండి. సూర్యప్రకాష్ కి ఏమైనా సంబంధం ఉందా? నా కొడుకు ఎలాంటి తప్పు చేయడయ్యా. మీరు మీడియా, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. నా కొడుకు మర్డర్ చేయలేదు. మీరైనా నిరూపించండి అయ్యా. ఈ కాళ్ళు పట్టుకుంటారయ్యా. కస్టడీలోకి వెళ్ళాక వాడిని ఏం చేస్తారని భయంగా ఉంది. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. ఒప్పుకోరా? ఎంతో మందిని ఒప్పించా, వీడిని కూడా ఒప్పిస్తా.